హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబరు అన్న నీ ఛానల్ వల్ల దివిస్ ల్యాబొరేటరీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు జాబ్ వచ్చిందన్న, మీ ఛానల్ వల్ల జాబ్ అయితే వచ్చింది, ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను అంటున్నారనమాట. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే జాబ్ అయితే పక్కా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్లోనే వస్తాయి కాబట్టి మన ఛానల్ని ఫాలో అయితే మీకైతే పక్కా జాబ్ వస్తుంది. కాబట్టి మీ చుట్టుపక్కల చదువుకున్న స్టూడెంట్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఇంత మంచి కంటెంట్ అందిస్తున్న మన ఛానల్లో ఇంకా 60.9% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఓన్లీ 39.1% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సో ఈ 60.9%కి చెప్పేది ఏంటంటే, చాలా ట్రోలింగ్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎంకరేజ్ చేస్తుంటారు కదా, అవి నలుగురికి యూజ్ అవుతున్నాయి. కానీ ఈ ఛానల్ కూడా ఇంకా యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మంది గెలిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి పత్రికా ప్రకటన జాబ్ మేళ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందంటే, విశాఖపట్నం కంచరపాలెం జిల్లాలో ఉపాధి కార్యాలయం నందు థియరికల్ మరియు టెక్నికల్ వారి సంయుక్తంగా ఆధ్వర్యంలో 2వ తారీఖు ఆగస్టు 2024 శుక్రవారం 10 గంటల నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్రింది అర్హత కలిగి ఉన్న వాళ్ళైతే జాబ్ నోటిఫికేషన్కి అయితే ఎంటర్ అవ్వచ్చు అంటున్నారు. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి అమర్ రాజా గ్రూప్ తిరుపతిలోనే వచ్చేసరికి మిషన్ ఆపరేటర్ మరియు ట్రైనీ ఆపరేటర్ అయితే కావాలంటున్నారు. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఐటీఐ చదువుకున్న వాళ్ళకి 600 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి పక్కా జాబ్ అయితే వస్తుంది. సో ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఐటీఐ చదువుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శాలరీ వచ్చేసరికి 13,000 నుంచి 15,000 అయితే ఇస్తారనమాట. సెనర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్లో వచ్చేసరికి ఆపరేటర్ మరియు ట్రైనింగ్ కెమిస్ట్గా తీసుకుంటారు. ఐటీఐ, డిప్లొమా, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి 60 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. 13,000 నుంచి 14,000 అయితే ఇస్తారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సినర్జీ కాస్టింగ్ లిమిటెడ్లో వచ్చేసరికి ఐటీఐ, డిప్లొమా, ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకైతే ఇచ్చారు. కాబట్టి డిప్లొమా చదువుకున్న వాళ్ళు మన ఛానల్లో చాలామంది అన్న మాకు జాబ్ చెప్పండి అన్న డిప్లొమా వాళ్ళకి అంటున్నారు. వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోండి. సో ప్రొబేషనరీ ఆఫీసర్లో వచ్చేసరికి డిగ్రీ, ఎంబీఏ మరియు ఎంకామ్ 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 10,000 నుంచి 18,000 అయితే ఇస్తారనమాట. సో ఇందులో వచ్చేసరికి ఎంబీఏ చదువుకున్న వాళ్ళు మన ఛానల్లో చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు జాబ్స్ గురించి చెప్పమని. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి డిస్టిక్లో వచ్చేసరికి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 18,000 వరకు అయితే శాలరీ అయితే ఇస్తారు. మొత్తంగా 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో డిగ్రీ వచ్చేసరికి బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ ఇలా ఏ డిగ్రీ కలిగి ఉన్నా పర్లేదు, మీ చేతిలో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీ చుట్టుపక్కల శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ద్వారా ఒక్కో వీడియోకి మినిమము 10 నుంచి 20 జాబ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మన ఛానల్ ద్వారా. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి ఏ వీడియో పెడుతున్నామో, ఎక్కడ వెన్యూ ఉంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, మొత్తం మన ఛానల్ వివరాల్లో అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అపోలో ఫార్మసీ లిమిటెడ్ విశాఖపట్నంలో వచ్చేసరికి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిఫార్మసీ శాలరీతో 20,000 శాలరీ అయితే ఇస్తారనమాట. 18 నుంచి 32 సంవత్సరాలు అయితే ఉండాలి. 2050 హెల్త్ కేర్ విశాఖపట్నంలో వచ్చేసరికి బెడ్ సైడ్ కేర్ గివర్ అయితే కావాలంటున్నారు. సో 20,000 వరకు అయితే శాలరీ ఇస్తారు. 18,000 నుంచి 40 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. శ్రీరామ్ చిట్ ఫండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, రికవరీ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. ఇంటర్మీడియట్ మరియు ఏదైనా డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూఎన్ఎస్ కంపెనీలో నుంచి అయితే చాలా రోజుల నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రావట్లేదు. సో ఈరోజు అయితే వచ్చిందనమాట. విశాఖపట్నం డబ్ల్యూఎన్ఎస్ కంపెనీలో వచ్చేసరికి అసోసియేట్గా తీసుకుంటారనమాట. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. 1.5 LPA అయితే ఇస్తారనమాట. సో విశాఖపట్నంలో డబ్ల్యూఎన్ఎస్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా 2 రోజులైతే ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేసి మీరు అందరూ ప్లాన్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. కావున పైన అర్హత కలిగి ఉన్న విద్యార్థులు డబ్ల్యూఎన్ఎస్ నందు మీ
పేరుని అయితే నమోదు చేసుకోండి. ఒకవేళ నమోదు చేసుకోకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, సో సిగ్నేచర్స్ కూడా ఉన్నాయండి. ఇందులో ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా కాదు. సో 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కాబట్టి మీరైతే ఇంటర్వ్యూకి అయితే రెడీ అయిపోయి నీట్గా ప్రిపేర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలానే జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే ₹1 కూడా ఖర్చు లేకుండా నా ఛానల్ ద్వారా మీకే డైరెక్ట్గా మొబైల్కి పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు సక్సెస్ స్టోరీ తెలుగు. జై హింద్.